పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ సంకల్పమని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలంలోని ఆయా గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మానకొండూరు గ్రామ పంచాయతీ ఆవరణలో పోలియో దినం సందర్భంగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చిన్నారులకు 2 చుక్కల పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మానకొండూరు మండలంలో 3,200 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతున్నట్టు తెలిపారు. సోమ, మంగళవారాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, 100కు 100% చిన్నారులను ఒక్కరు కూడా తప్పిపోకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు, వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పిల్లలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి తప్పులు చేయవద్దని, పోలియో మోతాదు ప్రతిసారి ఇవ్వాలని, పోలియోపై విజయం సాధించడంలో దేశానికి తోడ్పడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం నర్సయ్య, పీఓ డాక్టర్ శిల్ప, డాక్టర్ అలక్య, డాక్టర్ మైథిలి, సిహెచ్ఓ రాజునాయక్, నాయకులు తాళపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, గెస్కండ్ సంపత్, రామిడి తిరుపతి, మరి ఓదలు, రేమిడి శ్రీనివాసరెడ్డి, కొత్తకొండ శంకర్, బొన్ల మురళీధర్, చెర్లపల్లి నర్సయ్య, తిరుపతి గౌడ్, కోండ్ర సురేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోలియో రహిత దేశంగా ప్రకటించబడ్డప్పటికీ మార్చి 3వ తేదీన ప్రతి సంవత్సరము పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మానకొండూరులో గ్రామ పంచాయత్ కార్యాలయంలో పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొని మరి 2014లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఉన్నది కాబట్టి పూర్తిగా పోలియో రహితంగా ఉండడానికి, మళ్ళీ కేసులు రికర్ కాకుండా ఉండడానికి ప్రతి మార్చి 3న పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా పోలియో చుక్కలు వేసుకొని ఈ భారతదేశాన్ని ఏ విధంగా పోలియో రహిత దేశంగా ఉంచినామో మళ్ళీ కొత్తగా వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి విధిగా తప్పనిసరిగా పోలియో రహిత దేశం అయినా కూడా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు కరీంనగర్ జిల్లాలో మానకొండూరు కాన్స్టిట్యుయెన్సీలో మనకి పోలియో నివారణ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది వచ్చేసి 3rd, 4th, 5th ఆఫ్ మార్చ్ 2024. సో మనకు ఈ పోలియో నివారణ అంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్ కింద మనకు మానకొండూరులో 0 నుంచి 5 years పిల్లలు మనకు దాదాపుగా 3,200 మంది ఉన్నారు. సో అందరినీ కూడా ఈ 3 రోజుల్లో కవర్ చేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ దాదాపు 6 to 7 హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ఏంటి అంటే మనమే మొబైల్ టీమ్స్ తీసుకొని వెళ్ళి అక్కడ పిల్లలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మనకు ఏ పిల్లలు కూడా మనం మిస్ చేయకుండా అందరినీ 100% కూడా కవర్ అయ్యేటట్టు చేయడమే మా బాధ్యత. ఈ ప్రోగ్రామ్ని మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా మంచిగా ప్లాన్ చేసి అండర్ మా డిఎంహెచ్ఓ మేడం, తర్వాత మా డిఏఓ మేడం గైడెన్స్ కింద మేము ఇవాళ మానకొండూరులో ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేశాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది మానకొండూరులో. సో ఐ థ్యాంక్ యూ ఆల్ మై స్టాఫ్, మై superiors and my political leaders for supporting this program. Thank you so much.